మొఘల్-ఏ-ఆజం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది చరిత్ర స్థానంలో కల్పనను, క్రూరత్వానికి బదులుగా శృంగారాన్ని, నిరంకుశత్వానికి బదులుగా కవిత్వాన్ని చొప్పించింది. అక్బర్ అంతఃపురంలో 5,000 మంది స్త్రీలుండేవారు. అందమైన స్త్రీలను అపహరించి తన అంతఃపురానికి తీసుకురావడానికి అతనికి ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. మొఘలులు స్త్రీలను కేవలం అనుభవించడానికి పనికి వచ్చే ఒక భోగ వస్తువుగా చూసేవారు. కానీ సినిమాలో వాళ్ళు ఏం చూపించారు? సలీం అనార్కలీల మధ్య ఎప్పుడూ జరగని ఒక బూటకపు ప్రేమ కథను జరిగినట్టుగా చూపారు. సలీం ఒక నల్లమందు బానిస. అతను నూర్జహాన్ భర్తను చంపి ఆమెను తన సొంతం చేసుకున్నాడు. అక్బర్ భార్య అంతఃపురంలో శ్రీకృష్ణుడిని పూజించడం, యుద్ధానికి వెళ్లే ముందు అక్బర్ నుదుటిన తిలకం దిద్దింది అనేది అతి పెద్ద జోక్. అంతఃపురంలో విగ్రహారాధన చేయడానికి ఎవరికి అనుమతి ఉండేది కాదు. కానీ చాలా బాగా ప్రాపగండా చేశారు. ఎత్తుకొచ్చిన వాళ్ళందరినీ మతం మార్చి పరదాలలో ఉంచి ఖైదీల మాదిరిగా కాపలాగా నపూంసకులను ఉంచేవారు. దీంట్లో ఒక నిజం ఏంటంటే సలీం తన తండ్రితో యుద్ధం చేశాడు. ప్రేమ కోసం కాదు, సింహాసనం కోసం. అక్బర్ 50 ఏళ్లు పరిపాలించాడు. అందుకే సలీం నా తండ్రి ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసేవాడు.